హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న మంగళవారం మంత్రులతో కార్యదర్శులు అందరితో చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష నిర్వహించారు. అందుట్లో పవన్ కళ్యాణ్ గారు రాలేదబ్బా. ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలిగారా? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హర్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా పార్టీలో ఏమన్నా అన్నారా? లేదంటే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారా? లేదంటే ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడుతున్నారా? సూపర్ సిక్స్లు ఇప్పిస్తా అన్నావు కదా అని అడుగుతారని భయపడుతూ ఉన్నారా? ఇలా చాలా ప్రశ్నలు ఉబికి ఉద్భవిస్తున్నప్పటికీ కంట్రోల్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అమితమైన అభిమానం, ప్రేమ. నేను జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్ గా అడుగుతూ ఉన్నా. ఎక్కడ దాక్కున్నారనయా? ఏం చేస్తున్నారు? కాదనయా, అదే సూపర్ సిక్స్లు నన్ను చూసి ఓటేయండమ్మా, సూపర్ సిక్స్లు ఇప్పించే బాధ్యత నాది అంటివి. ఇప్పుడు ఎక్కడికి పోయావనయా? మెడ దురదపడుతుందనయా. స్పాండ్లైటిస్ అనుకుంటానయా. మీరు ఎట్లా అంటే స్టైల్ అనుకున్నా. స్పాండ్లైటిస్ అంటగా మొన్న పేపర్లో చదివాలే అన్న. ఓ అన్న, అది కాదు. ఈ మీటింగ్లకి ఎందుకు డుమ్మా కొడుతున్నావు? అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొడుతున్నావు? ఏంది వ్యవహారం? ఏమన్నా అన్నాడా చంద్రబాబు నాయుడు గారు? చెప్పన్నయ్యా. అంటే సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు, అభివృద్ధి చేసిన తర్వాత ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నుంచి నువ్వు బొత్తిగా నల్లబోస అయిపోతేను మా మొహాలు కూడా నల్లగా మాడిపోతున్నానయ్యా. పవననియావు పాపం లక్ష్మి అంట ఏడుస్తూ అడిగిందన్న. జాలి కలిగిన గుండె ఆడవాళ్ళకి ఆపుదొత్తే అరక్షణం కూడా ఆలోచించని పవన్ కళ్యాణ్ గారు పాపం ఆవిడ కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా ఒక్క మాట మాట్లాడలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అడుగుతూ ఉమ్మేస్తున్నారన్నయ్య మా మీద. ఉమ్ము తుడుచుకొని పిల్ల సైనికులు ఏం చేస్తాం? కచ్చీపులు పెట్టుకు తిరుగుతున్నాం. ఎక్కడ ఉమ్మినా కూడా ఇలా తుడుచుకుంటే వెళ్ళిపోతున్నాం. ఇలా తుడుచుకుంటా. సో ఓకే, ఎందుకు మంత్రులతో కార్యదర్శులతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ కి పవన్ కళ్యాణ్ రాలేదనేది సర్వత్రా క్వశ్చన్ గా మారింది. నాట్ ఓన్లీ మీటింగ్, అంతకుముందు అసెంబ్లీకి కూడా ఆయన రాలేదు. అయితే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి ఆయనే ముఖ్యమైన వ్యక్తి. ఆయన రాకపోవడంతో నాదెండ్ల మనోహర్ వచ్చాడు. నాదెండ్ల మనోహర్ వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి నడువు నొప్పి ఉంది, గత కొంతకాలంగా నడుము నొప్పితో చాలా చాలా బాధపడుతున్నారు. ఏందన్నా నడుముతో చేసే పనులు ఏమైనా గట్టిగా చేసేవేంది ఈ మధ్యకాలంలో? ఏమన్నా నడుము పని స్ట్రెస్ పడే పనులు ఏమైనా చేసేవా ఏంటి? అంత స్ట్రెస్ ఎందుకన్నా నీకు? నువ్వు హ్యాపీగా పడుకొని ఉండొచ్చు కదా. ఎవడన్నా స్ట్రెస్ పడేవాడు మన పైనుంచి పెడతా ఉంటారు, మన కిందోళ్ళు వాళ్ళు పెడతా ఉంటారు స్ట్రెస్. మీరెందుకు తీసుకున్నారు స్ట్రెస్? తీసుకోకుండా ఉండాల్సింది కదా. నడువు నొప్పి వస్తే స్పాండిలైటిస్ వల్ల వచ్చిందా అన్న? బ్లడీ స్పాండిలైటిస్ అన్న. దిస్ బ్లడీ స్పాండిలైటిస్ హర్ట్స్ అన్న. హర్ట్స్ వెరీ మచ్, ఐ నో. సో దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆన్సరే అద్భుతం. అసలు కొన్ని రోజుల నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఎందుకు ఆన్సర్ చేస్తారు? సూపర్ సిక్స్ ఇవ్వరన్నావు, ఆయన అలిగాడు, అయిపోయింది. ఎవరు కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా ఉండాలి. సూపర్ సిక్స్ నన్ను చూసి నన్ను చూసి ఓటేయండి, నేను ఇస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నువ్వేమో నేను ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, నాకు చేత కాదు అన్నావు. మరి ఎక్కడికి వస్తాడు పవన్ కళ్యాణ్? రాడు. మా ఓడు రాడు. మా ఓడు వచ్చాడంటే సూపర్ సిక్స్లు ఇస్తేనే బయటకు వస్తాడు, లేకపోతే రాడు అంటూ ఆయన. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ తీయట్లేదు. ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే, అబ్బో ఇప్పుడు పర్లేదు, 2-3 రోజుల్లో ప్రజల్లోకి వస్తాడని చెప్పాడంట నాదెండ్ల మనోహర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నించినా దొరకలేదు. ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారంట. బాగానే ఉండుంటారు, ఎందుకంటే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు కదా, హ్యాపీగా ఉండుంటారు. కొద్దిగా డైట్ గీట్ చేసి కొద్దిగా స్లిమ్ అయ్యి రంగు అది వేసుకుని మళ్ళీ ప్రజల్లోకి వస్తారు, మళ్ళీ సేమ్ ఊగిపోతారు, సేమ్ మాట్లాడతారు. ఉపయోగం ఏమి ఉండదు. సో ఇది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొడతానికి గల కారణాలు. పాపం చాలా బాధపడుతుందంట. నడుము పైన స్ట్రెస్ బాగా పడి నడుముతో చేసే పనులు బాగా ఎక్కువ చేయటం వల్ల రాత్రి పగలని తెలియకుండా ఆయనకి చాలా ఇబ్బందిగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. త్వరగా కోలుకోవాలి. గెట్ వెల్ సూన్ సార్ పవన్ కళ్యాణ్ సార్. మీరు మళ్ళీ ప్రజల్లోకి రావాలని
మీరు చెప్పిన సూపర్ సిక్స్‌లని ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్ సార్.